హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఆలూ పొరాటా అయితే చేసి చూపిస్తానండి. నేను ముందుగానే చపాతీ ముద్దలు అయితే తీసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చపాతీ చేస్తున్నాను కదా, చూడండి. మనం చపాతీ కర్రతో అయితే చపాతీ అయితే చేసేసుకోవాలి. చపాతీ రుద్దుతున్నాను కదా, పిండి అయితే చాలా సాఫ్ట్గా వచ్చిందండి. ఒక్క అరగంట పాటు అయితే నేను కలిపేసి పక్కన ఉంచేసుకున్నాను. మనకి టైం ఎక్కువ లేనప్పుడు ఒక 10 నిమిషాలన్నా పక్కన పెట్టుకోవాలండి. చపాతీ చేసినప్పుడు బాగా పొంగుతుంది. మనం పరోటాలు చేసుకునేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి పిండి. నేనైతే చపాతీ చేసిన తర్వాత స్టఫింగ్ పెడుతున్నాను కదా, ఇది ఫస్ట్ వీడియోలో ఉంటుంది చూడండి. స్టఫింగ్ కావాలంటే చపాతీ చేసిన తర్వాత ఇది స్టఫింగ్ పెట్టాను కదా, మడత పెట్టేస్తాను కదండి. ఇప్పుడైతే నేను చపాతీల కర్రతో చాలా స్లోగా అయితే ఫ్రెష్ చేసుకోవాలి. మనం ఫాస్ట్గా కానీ చేసుకున్నాం అనుకోండి మొత్తం విడిపోతుంది. స్లోగానే ఫ్రెష్ చేయాలి చపాతీ పైన పెట్టుకుని. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పరోటా అయితే రెడీ అయిపోయిందండి. మన చేతితో కూడా ఫ్రెష్ చేయొచ్చు. నేనైతే ముందుగానే స్టవ్ వెలిగించుకుని ఒక పెనం అయితే పెట్టేసుకున్నానండి. ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇదైతే గోల్డెన్ కలర్ వచ్చేదాకా సిమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. చాలా బాగా ఉడుకుతుందండి లోపల. చూడండి, ఒక పక్క వేగింది కదా, రెండో పక్క కూడా టర్న్ చేసుకున్నాను. వేరే చపాతీ కూడా చేస్తున్నాను చూడండి. మనం పిండి పర్ఫెక్ట్గా కలిపామనుకోండి, మనం ఎలా చేస్తే అలా వస్తుంది చపాతీ. మనం కానీ ఏమైనా తేడా చేసామనుకోండి మనకి అంటుకుపోతుంది, కానీ సరిగ్గా రాదు కదా. ఇందులోనూ కూడా స్టఫింగ్ పెడుతున్నాను కదా. ఇప్పుడు దీంట్లో పెట్టేసిన తర్వాత రోల్ చేసుకుంటానండి. ఫస్ట్ చపాతీలు అయితే మడత పెట్టాను కదా, ఇదైతే రోల్ చేస్తాను చూడండి. ఇలా అయితే రోల్ చేసుకోవాలి. మన వైపుకి అయితే తిప్పుకొని మడత పెట్టుకోవాలి. ఇలా రోల్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి అయితే చేత్తో ఫ్రెష్ చేయాలి. దీనిపైన అయితే కొంచెం పొడిపిండి కూడా వేస్తానండి. పొడిపిండి వేసిన తర్వాత మనం చపాతీ కర్రతో అయితే మనం స్లోగా అయితే ఫ్రెష్ చేయాలి. రెండు వైపులో కూడా మనం పొడిపిండి అయితే వేసుకుని ఫ్రెష్ చేస్తూ ఉండాలండి. చాలా చక్కగా వస్తుంది పరోటా. చూడండి ఎంతలాగా వచ్చింది కదా. ఇదైతే వేగింది. ఇప్పుడైతే తీసేస్తున్నాను. ఇంకోటి అయితే వేసేసుకున్నాను కదా, ఇదైతే మళ్ళీ కాలనిద్దాము. వేరేది కూడా చేసి చూపిస్తాను చూడండి. వీడియో ఎలా కనిపించింది నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా అయిపోతుందండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మనం స్నాక్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. పిల్లలు అయితే కడుపు నిండా తింటారు. చపాతీ కూడా చేయడం అయిపోయింది కదా, స్టఫింగ్ అయితే పెట్టేస్తున్నానండి. ఇది కూడా సేమ్ రోలింగ్ చేయాలి. చేతి అయితే ఒకసారి ఫ్రెష్ చేసుకోవాలండి. పొడిపిండి వేసుకుని అయితే మనం చపాతీల కర్రతో అయితే మనం ఒత్తుకోవాలి. మనకు ఫస్ట్ ఏదోలాగా కొంచెం బాగా రాకపోయినా సెకండ్ అయితే బాగా వస్తుందండి, అలవాటు అవుతుంది కదా. ఇది కూడా పెనం మీద వేసుకుని కాల్చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా ఆలూ పరోటా అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే టమాటా సాస్తో అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను. మళ్ళీ మంచి రెసిపీతో అయితే కలుస్తానండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తే కానీ మన వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్.